ఖతర్నాక్ కామెడీ షో. విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు, భీమవరం, తణుకు, పాలకొల్లు. వైజాగ్ 2 స్లీపర్లు వేయండి సార్. అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ కొట్టేసాంట. వాటర్ బాటిల్ కొట్టేసాను సార్. మరి హ్యాండ్ బ్యాగ్ అని చెప్పింది అమ్మాయి. అంటే ఆ వాటర్ బాటిల్ హ్యాండ్ బ్యాగ్ లో ఉంది సార్. ఎరా సార్ నేనేం చేయలేదు సార్, నేను ఇంటికి వెళ్ళిపోయినా. నేను అడిగాను రా. అంటే దేనికి అరెస్ట్ చేశారో తెలియదు. ఏం చేస్తా ఉంటావు నువ్వు? చెస్ బాగా ఆడతాను సార్. అంత బాగా ఆడతావా? ఇప్పుడు కొంచెం ఒకసారి కూడా ఓడిపోలేదు సార్. నేను ఏది నాతో ఆడరా? నేను బయట వెళ్తాను సార్. 2 వైపు నేను ఆడుకుంటా. మీరు మంచిగా ఏం ఆడుతుంటారా? క్యారమ్స్ రా. 2 పక్కల మీరు ఆడుకుంటారా? 4 పక్కల. అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. లవ్ లెటర్ రాసావంట. నేనేం రాయలేదు సార్. కానిస్టేబుల్ సార్ లవ్ లెటర్ తీసురా. రాత్రి 10 గంటలకి బయటికి రా చెప్తాను. రాత్రి 10ంటికి వస్తే చెప్దాం అనుకున్నా. ఏంటి? లవ్ చేస్తున్నా. లవ్ చేస్తా రాత్రి 10 గంటలు రావాలా? పొద్దున్నంతా ఏం చేస్తారా? మర్చిపోయి నువ్వేం చేస్తా ఉంటారా? బెట్టింగ్ వేస్తా ఉంటా సార్. బ్యాటింగ్ చేస్తావరా? ఏదో బ్యాట్స్మెన్ బౌలర్ అని చెప్పారు. అలా కాదు సార్. అదో పెద్ద జాబ్ లాగా. ఎంతసేపటికి ఆటో పంచులతోటే చంపుతున్నారంటే ఏంటి సార్? కొత్తగా ఏదైనా చేయండి. ఏ చేసినా ఆటో పంచులు వస్తాయి. మరి మీకు వచ్చిన టాలెంట్ ఏంటి చెప్పండి? నువ్వేం చేయగలుగుతావు? నేను మంచి లాగ్ చేస్తాడు సార్. లాగ్ చేస్తాడు. ఒకరం ఎప్పుడే చేయలేదు సార్. లాగు నలుగురిని కలిసి చేశాను సార్. నేనే ఇస్తాను లేదు ఒకటి. అరే అది ఇవ్వండి రా. ఏ సార్ మిరపకాయలా సార్? కాదు కాదు వేరేది ఇస్తారు. కాళ్ళకి వేసుకుంటారు. వెళ్ళి ఇవ్వండి. సర్ప్రైజ్ గిఫ్ట్ చంద్ర గెటప్ శ్రీను గారు అమ్మా కొత్త గెటప్ లో స్టైల్ గా వాక్ చేయండి. సింగం సింగం కమ్ ఆన్. సండే సండే. రాజమండ్రి, పాలకొల్లు, తణుకు, భీమవరం, నెల్లూరు, తిరుపతి. సార్ వైజాగ్ 2 స్లీపర్ వేయండి సార్. ఇప్పుడు ఆటోలంటారా దరిద్రుడా? ఇటు విజయవాడ, రాజమండ్రి వెళ్ళిపోతాను సార్. రేయ్! అరే నాకు కంగారు పడుతున్నారు. ఎరా? ఇటు తిరుగు. వెళ్ళిపోతుంది అలాగా. అంతే తిరుగు. అరే రే రే రే. హ్యాండ్ సేఫ్. ఎవరు పడ్డా సెపరేట్ గా పడండి, పక్కన వాళ్ళని లాగద్దండి. లేగరా. తిప్పురా మీసం కమ్ ఆన్. అసలు దొరకలా. ఎరా? ఏయ్ నిలబడి మాట్లాడాలి. ఎరా అని కూర్చొని సనిగడు బాగున్నాడు రా. మీకేమైందిరా? చెట్టు అంతా తిరిగేస్తా. అరే చాలా రాయలసీమ, తిరుపతి, నెల్లూరు. అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ కొట్టేసావంట కంప్లైంట్ ఇచ్చింది. దొరికిపోయిన వదిలేండి సార్. ఇంకా ఏయ్! సెల్లోకి వెళ్ళిపోతాను సార్. నా గురించి చేసేయండి సార్. సెల్లోకి వెళ్ళరా. దమ్ముంటే వెళ్ళు రాంప్రసాద్. వెళ్ళరా. నీకు ఉరి శిక్ష వరకు అవసరం లేదు. సెల్లోకి వెళ్ళరా. దొరికిపోయినా కొడతారు. ఎల్లా పడుకు దెబ్బలు తగులుతాయి. ఏదైనా దెబ్బలు నాకే సార్. వెళ్ళరా. కమ్ ఆన్ రాంప్రసాద్. ఎరా? అమ్మో నీదేంట్రా? నన్ను పట్టుకోకురా. రాంప్రసాద్ వదిలే. డైలాగ్ చెప్పండి రా. చెవటలు చూడండి సార్. ఎప్పుడు చెవటలు పట్టిన సీనియర్కే చెవటలు పడుతున్నాయి. మేము ఎంత సార్ చెప్పండి. మీరు భయపెట్టద్దురా. అరే పోతుంది. వాడు భయపడుతున్నాడు. ఎక్కడైనా మన ఐకమత్యం రకే ఉండాలిరా. హలో, ఇద్దరు ఖైదీలు పట్టుకున్నాను. పారిపోదాం పద. ఎవ్వరు లేదు. అరే రే 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 అరే రే రే ఇదేంటి? అరే రే 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 అరే రే వెళ్ళిపో. ఆగండ్రా. దమ్ముంటే పట్టుకోరా. ఏయ్!
పట్టేసుకో. రామ్ ప్రసాద్ పరిగెత్తు. నిన్ను లాగమని నన్ను ఇటు లాగేవేంట్రా? ఏరా, మీ దగ్గర ఏమైనా టాలెంట్స్ ఉంటే నేను ఇప్పుడే వదిలేస్తాను రా మిమ్మల్ని. మా వాడు డాన్స్ చేస్తాడు సార్. ఆహా. మామూలు చేయడండి. అవునా? నువ్వు వేస్తే వదిలేస్తారు, ఇప్పుడే వదిలేస్తా. వీణ పెట్టు. చెప్పేయ్. ఎయ్యా. ఇలాగే వెనక్కి. మా తరపు నుంచి వాదించడానికి మా మనుషులు ఒకటి వస్తున్నారు. ఎవరు? చూస్తారా? ఏం చేస్తున్నావురా? ఏయ్, కొత్త గెటప్. వాళ్ళు మంచోళ్ళు, నేను మంచోని, నేను మంచోని, వాళ్ళు మంచోళ్ళు. బాగుండాలి. లెగుసీరు. ఖైదీలు పడాలి. అరే, పోలీసు నువ్వు పడిపోతే ఎలా? లేపక్కర్లేదు, అరే. వీళ్ళు మా మనుషులు. ఏం జరుగుతుంది ఇక్కడ? కింద మనమే జరుగుతున్నాం అటు ఇటు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆగో, ఒక్క నిమిషం ఆగో. ఇప్పుడు అడుగు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది? మీద జరగంది, మాది జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ తీసి పారేస్తున్నా. ఐఎమ్ కమిషనర్. जबरदस्त खतरनाक कॉमेडी शो. Hello, doctor, hard to miss. Pulse చూస్తే fast beat మీరు డాక్టర్లు అయితే హార్ట్ ఏంట్రా, కిడ్నీలు కూడా మిస్ అవుతాయి. పేషెంట్ అందరూ లైన్ నించోండి. డాక్టర్ వస్తున్నారు. సార్ నేను త్వరగా డాక్టర్ గారు కలవాలి. ఫస్ట్ నన్ను పంపించండి సార్. ఫాస్ట్ గా వెళ్ళాలంటే 100, నార్మల్ గా వెళ్ళాలంటే 50. ఇదిగోండి ఈ 100 రూపాయలు తీసుకోండి. లాస్ట్ వెళ్ళి కూర్చో. అదేంటి సార్ నేను కూర్చుంది వెళ్ళాక అక్కడేగా. వాళ్ళు కూడా 100 ఇచ్చారు. డాక్టర్ గారు మా ఇంటికి రావాలంటే ఎంత తీసుకుంటారు? 500 తీసుకుంటారు. అదే వీడియో కాల్ ట్రీట్మెంట్ అనుకో 250. వీడియో కాల్లో కూడా ట్రీట్మెంట్ చేస్తారా? ట్రీట్మెంట్ ఏంట్రా, మన సర్జరీ కూడా చేశారు. సర్జరీ చేశారా? ఏమైంది? చచ్చిపోయాడు. అదేంటి సార్? మా సార్ నెట్ బ్యాలెన్స్ మధ్యలో అయిపోయింది. ఒక నిమిషం ఫోన్ వస్తుంది. హలో, ఫిల్మ్ నగర్ అప్ ఎక్కండి. ఫిల్మ్ నగర్ అప్పు సరిపోద్ది. ఏంటి సార్ ఏదో ఫిలిం నగర్ అప్పెంకమంటున్నారు ఎవరిని? అడిగితే బీపీ డౌన్ లో ఉందంటే అప్ ఎక్కమని చెప్పా. సార్ మన ఇన్ని తెలివితేటలు ఉన్న వాళ్ళు మీరే డాక్టర్ అవ్వచ్చు కదా. నేనే డాక్టరేరా, ఆడికి నాకు జస్ట్ చిన్న తేడా అంతే. ఏంటది? ఆడ ఎంబీబీఎస్ చేసి నేను చేయలేదు అంతే. తెలుగు డాక్టర్ వచ్చేస్తాడు. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా పేషెంట్లు ఎవరు వచ్చినా లైన్ లో ఉండాల్సిందే. ఆ పేషెంట్ కాదు, మా డాక్టర్ గారు అతను. డాక్టరా? ప్రపంచం అన్ని రోజులు ఇడికే ఉన్నాయి. వీడు ఏ మందు వాడుతున్నాడు? అన్ని మందులు. మొత్తం మెడికల్ షాప్ అంతా వీడు వాడు. కాంపౌండర్ సార్ అది తీసుకురారా. తీసుకొస్తున్నాను సార్. ఏంటి సార్ ఇది మసాలా నూరుకునే శనికలా? అది కాదురా, ఏంటిది మరి? నాకున్న రోగాలకి గంటకు టాబ్లెట్ వేసుకోలేక అన్ని మిక్సీలో వేసి ఒక మందు తయారు చేసుకున్నా. తన కొరకు తింటాడు. ఇదా ఇస్తాలేండి సార్.
ఇన్ని రోగాలు మీకు ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ఎవడిచ్చాడు సార్? నాకున్న రోగాలకి ఏ టాబ్లెట్ లేదని టకా టకా చెప్పేస్తా ఉంటే ఎవడో మెరిట్ స్టూడెంట్ అని చెప్పి 4 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాల్సిన ఎంబీబీఎస్ సర్టిఫికేట్ 1 yearలో ఇచ్చేసి మధ్యాహ్నం లంచ్ కి ఏం చెప్పమంటారు? 4 కడుపు నొప్పి టాబ్లెట్లు, 4 బీపీ టాబ్లెట్లు, 5 షుగర్ టాబ్లెట్లు, 6 అల్సర్ టాబ్లెట్లు. తినడానికి కడుపులో గాలి ఎక్కడ ఉందో అంటున్నారు. లోపలంతా మెడికల్ షాపే. సరే కానీ పేషెంట్లు ఎంతమంది వచ్చారు? మీతో కలిపి మొత్తం 6 సార్. సారీ సార్. ఫస్ట్ పేషెంట్ డాక్టర్ గారు కూర్చో 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 కూర్చో. కూర్చో. నరాల వీక్నెస్ అండి, చేతులు కాళ్ళు వణుకుతుంటాయి. సార్ సెకండ్ ఇచ్చింది చాలు సార్. సెకండ్ కాదు, ఆడికి నరాల వీక్నెస్ ఉంది. కాంపౌండర్ సార్, నాకు 12 గంటలకు ఒక టాబ్లెట్ ఇస్తావు కదా, అది ఇచ్చేయండి. 12 గంటల టాబ్లెట్ ఒకటిస్తాను, ఎలుపు తగ్గిపోతా నీకు. నెక్స్ట్ పేషెంట్. ఏంటి ప్రాబ్లం? ఫైల్ సార్. ఎక్కడ? ఫైల్స్ ఏమైనా సంఖ్యలో వస్తాయండి? ఫైల్స్ ఎక్కడ అని అడుగుతారు. నించో నించో నించో. డాక్టర్ ఏంటి ఇలా నడుపుతున్నారు? ఆడికి ఫైల్స్ ఉంది. ఎలా ఉంది ఇప్పుడు? చాలా నొప్పి ఉంది సార్. సరే ఒకసారి మళ్ళీ చెక్ చేయ. నువ్వు నన్ను కాదురా, లోపల పదం చెక్ చేస్తాను. 3 గంటలు కూడా ఇస్తాను కదా, అది ఇచ్చేస్తా. మీరు కూర్చోండి సార్, ఫైల్స్ అసలుకి జాగ్రత్త. నెక్స్ట్ పేషెంట్. నమస్కారం. రాజు గారు, మా నాన్నమ్మకి కొంచెం బాగా దగ్గు సార్. అలాగే సార్, బాగా గట్టిగా అంటే లోపల గట్టి. ఇంతే సార్, ఇంతే సార్, ఇలా తగ్గి సార్. ఇలాగే దీనికన్నా మాకు రియల్ తగ్గిది అక్కడ. ప్రాబ్లం ఏంటి సార్? నాన్నమ్మకి దగ్గుతో పాటు ఏమైంది సార్? సార్ ఏమైంది? నీ ప్రాబ్లం ఏంటి? ఆస్తమా సార్. ఇక్కడ కూడా ఆస్తమా ఉంది. రండి, ఈయనకే ఆస్తమా దగ్గుంది, పేషెంట్కి ఎలా తగ్గిస్తారు సార్? ఈడు వాడితో మెడిసిన్ ఇస్తుంటాడు, ఎక్స్పీరియన్స్ తగ్గించేస్తాడు అంతే. మరి ఈయనకి తగ్గాలి, ఈయన తగ్గలేదేంటి? ఇది కావాలని తగ్గించుకోవట్లేదు, తగ్గిందనుకో వాళ్ళు ట్రీట్మెంట్ చేయలేడు కదా, అందుకే ఉంచుకుంటున్నాడు అన్ని. మా తాతకు ప్రాబ్లం సార్, ఒకటే బీపీ సార్. అదే బీపీ వచ్చినప్పుడు అరుస్తా ఉంటాడే ఒకటే ఇంట్లోనే. ఈ బీపీ వచ్చినప్పుడు మారరా సార్? ఎప్పుడు అరుస్తానే ఉంటారు జనాల మీద. సార్ ఈయనకి అన్ని ఉంటే ఎలా తగ్గిస్తారు సార్? చాలా సీనియర్ డాక్టర్ అయ్యా, ప్రపంచంలో అన్ని రోగాలు ఉన్నాయి, అన్నిటికీ ట్రీట్మెంట్ మన దగ్గర ఉంది. అర్థమైందా సార్? నాకు చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఏంటి? నాకు నైట్ టైం ఇంటికి వెళ్ళబుద్ది కాదు సార్. ఏంటో పడుకున్నప్పుడు కళ్ళు వస్తుంటాయి సార్, అందరు అమ్మాయిలు నా మీద పడిపోయినట్టు, నాకు ఊపిరి ఆడకుండా చేస్తున్నట్టు అలాగా. మరి ఏంటో అర్థం కావట్లేదు సార్. ఏంటి సార్ ఇది? మేకప్ తీసి పడుకో. అప్పటికే వస్తే ఇంకా తీసినా సరే ఇది వాడు గట్టిగా తీసుకోవాలి. మేకప్ కొంచెం కొంచెం ఉంచకూడదు, తీసేయాలి మొత్తం. ఎవరు రారు, రమ్మన్నారు. కడుపులో నొప్పి వస్తుంది సార్. ఒక 3 అదే సార్, మొబైల్లో తీస్తున్నారు. స్కానింగ్ ఫోన్ కొత్తగా వచ్చింది. ఏంటి దీంట్లో కడుపులో ఉన్నాయి కనబడతాయా? కడుపు ఇంకా రశ్మి కూడా కనిపిస్తుంది నాకు. చూసి చెప్పండి సార్, ఏమైందో చాలా టెన్షన్ ఉంది నాకు. కడుపులో 2 కాయలు ఉన్నాయి, ఆపరేషన్ చేసి తీసేయాలి సార్. ఒకవేళ తీయకపోతే ఏముంది, పళ్ళు అయిపోతారు, జ్యూస్ చేసుకోవడమే. ఆ 2 4 వస్తే 4 6 వస్తాయి. తర్వాత ఫ్రూట్ మార్కెట్ కాయలే కాయలే అని అమ్ముకోవాలి. సార్ మనకి ఏమన్నా టైం ఉందా సార్? ఆపరేషన్ చేసి 1 సంవత్సరం అంత టైం లేదు, చేయించుకుని ఇప్పుడు చేయించుకుని ఇమీడియట్, లేకపోతే టైం పడుతుంది. ఇప్పుడే చేయించుకోవాలి సార్. సార్ ఓకే సార్, చేసాను సార్. సార్ ఏం అవ్వదు కదా సార్? ఏమవడం ఏంటి, నీ చేతికి 2 కాయలు వస్తాయి. నీ కడుపులో 2 కాయలు కాసినీరా. సార్ ముందు మత్తు ఇంజెక్షన్. అన్ని సరిపడుతుంది.
చెప్తున్నాడు సార్ చివరికి నుంచి కొన్నిసార్లు సార్ పట్టుకోండి సార్ మీరేమన్నా చిన్న సార్ మీరు రిలాక్స్ అవ్వండి. చిన్న మత్తుగా ఉంటది, ఓన్లీ పట్టు వరకు కొంచెం మత్తు ఉంటది. అలా నా కళ్ళలో చూడండి, మీరు గతంలోకి వెళ్తున్నారు వెళ్ళారా? వెళ్ళలేదు సార్. వద్దు, గతం దరిద్రంగా ఉంది, వద్దు. కొట్టుకుంటుందా? కొడుకుంటుంది. అదేంటి సార్ మీ చోలో పెట్టినాడు? అతనికి చూడు చిన్న సౌండ్ ఎలిమించమాట. సరే ఆపరేషన్ చేస్తాడా? మరి పడుకో, కిడ్నీలు కట్ చేసి అంటున్నాడు. పడుకో పడుకో పడుకో. పడుకో పడుకో. ఏయ్, ఏయ్, ఏయ్. సార్, చంద్ర- వాడికి హార్స్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. సార్ నాకు ఆపరేషన్ చేస్తాడు ఈయన. ఇప్పటికి దగ్గర 100 కేసులు చేసాం, అందులో 99 పోయే. టైం లేదు, పడుకో. పట్టుకోలేగా నువ్వే. సార్ నాకు పెట్టిన తీసేస్తారు ఈయన. ఏం చేస్తున్నారు సార్? లోపల కాయలు చూస్తున్నాడు ఎవరనేది. లేకపోతే పడుకుని పెట్టాడు. అలా డాక్టర్ పడుకోవచ్చు. ఏంటి సార్ సార్ ఒక నిమిషం. సుధీదారు నేను కరెక్ట్ కొడుతున్నాడు కాబట్టి కొట్టడం ఇంట్లో జాకెట్ ఎత్తనే కొడుతుంటాడు. లావుడి. డాక్టర్ సగం గుట్లేసి వదిలి పట్టుకో, బ్లడ్ వచ్చేస్తా, పడుకో నువ్వు. సార్ మీకు తల దెబ్బ తగిలింది సార్. సార్ సూది చేస్తాను, సూది ధర పట్టుకో సార్. ఆడుకుంటుంది సార్. అది నా కుట్లు కదా సార్. సార్ కుట్లు తీసాడు సార్. సార్ కుట్లు తీసాడు, చచ్చిపోతాను సార్. ఏంటి సార్ కుట్లు తీసేస్తాడు? కష్టం ఎలాగైతే నువ్వు వేరే హాస్పిటల్కి వెళ్ళిపో. గొడవ వేరే హాస్పిటల్కి వెళ్ళాలి సార్. నా ఎక్స్రే నాకు ఇచ్చేయండి సార్, నేను వేరే హాస్పిటల్కి వెళ్తాను. ఇవ్వండి సార్ కాయలే సార్. సార్. అయికా ఇవి ఎక్స్రేలు కాయలు కాదు సార్, మరి? వీడి షర్ట్ బటన్స్ సార్. బట్టలు మీరు కాయలను కడుపు వచ్చారా? అంటే అవి స్టీల్ బట్టలు వేసుకున్నాం, మాకేం అది మామూలుగా ప్లాస్టిక్ బట్టలు అండి, స్టీల్ బట్టలు వేసుకున్నాను. ఆపరేషన్ చేస్తారా నువ్వు? ఒక డాక్టర్ రా నువ్వు, గడుపు కోసి నీ రోగాలతో పేగులు వచ్చేస్తున్నాయి, బయటకు వెళ్ళవా నువ్వు? వచ్చాను వేరే హాస్పిటల్కి వెళ్ళు. అడిగే చూడు ఒకసారి. డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తూ వేరే మనం 200 ఆపరేషన్లు చేయాలి మనం. చేయాలి సార్. పోతాం. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. రే రామప్రసాద్, పార్టీకి వెళ్దాం. పార్టీ ఏంటి? నువ్వే కదరా శాలరీ వచ్చింది, ఫస్ట్ శాలరీ పార్టీ వెళ్దాం అని. అంటే డబ్బులు సడన్ గా ఇంటికి పంపించాను రా. ఇంటికా? దేనికి? మా తాతకి హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఏంటి లాస్ట్ ఇయర్ ఏదో బైపాస్ చేశారన్నా? అంత బాగానే ఉందంటే మొన్న మా తాతకి ₹1,00,000 లాటరీ వచ్చింది, దాంట్లో హాస్పిటల్ జాయిన్ చేశారు. ₹1,00,000 లాటరీ వేస్తే హాస్పిటల్ జాయిన్ చేయడం రా? ఆ లాటరీ రివర్స్ వచ్చింది, మా తాత కట్టాలి లాటరీ. సరే నువ్వు ఇస్తాను కదా, నువ్వు పోనీ. నాకు కుదరదురా. ఏ? మా తాతకు మొన్నే పెళ్ళి 60 సంవత్సరాలు అయింది, ఫంక్షన్ చేశాను, అయిపోయినాయి డబ్బులు. 4 years బ్యాక్ కదా అయింది ఫంక్షన్. అది ఫస్ట్ మామతో, ఈ సెకండ్ మామతో. సెకండ్ మామతోనా? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకోటి ఉంది. ఏంటి? మళ్ళీ ఇంకో మామతో ఇంకో ఫంక్షన్ ఉంది. సర్లే, మన దేశం పబ్బు కూడా ఉంది, చీపులు అయిపోద్ది. నీ డబ్బులు ఉన్నాయా? ఉన్నాయి. నా దగ్గర ఉన్నాయి. ఇద్దరం సమోసం కట్టుకుందాం, ఓకేనా? బిల్ హాఫ్ ఆఫ్. ఓకే ప్రామిస్? నీ మీద ఒట్టు. ఓకే డన్. సరే ఇలా వెళ్తా కదా కానీ జాకెట్లు వేసుకెళ్దా. పద. వస్తున్నాడు. ఏంటి ఆపుతున్నారండి? సింగల్ గా పంపించారు, అందుకే ఇద్దరు వచ్చాంగా. ఈ జోకులు ఇక్కడ కాదు, మీ ఊర్లో వేసుకో. ఈ పత్తి తీసుకొని పకోడీ కొనుక్కో. ఇవి తీసుకొని జిలేబీ కొనుక్కో. అలా కాదండి, పబ్కి అమ్మాయిలు ఉంటేనే పంపిస్తారు. ఫస్ట్ టైం కదా, ఒకసారి చూసి వచ్చేస్తాం. లోపల చూడాలంటే అమ్మాయి కావాలి. ఓ పంచే
హలో ఎక్స్క్యూజ్ మీ సార్. ఏమండి ఎక్స్క్యూజ్ మీ, బయట 100 రూపాయలు పడిపోయింది అన్నారు, మీదే అంట ఎవరో అడుగుతున్నారు, ఒకసారి వెళ్తారా? హాయ్, ఇక్కడ ఈ 100 మీది కదా, నాదే ఎంత పడిపోయింది. అరే ఏంట్రా పబ్ లో మ్యూజిక్ ఉండాలి, ఏం లేదు? ఈ పబ్ పేరు మ్యూట్ పబ్ రా. మ్యూట్ పబ్బా? అదేం పబ్ రా? మనమే డిచ్ 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 అనుకోవాలి. మనమే డిచ్చికి డిచ్చికి అనుకోవాలి. థ్యాంక్స్ అండి, హక్ చేసుకోవాలని చెప్పరా? హక్కు కాదు, లోపల పంపారు. లోపలికి ఎందుకు పంపారండి? అమ్మాయి ఉండాలి. నాకు అమ్మాయి లేదు, బాబున్నాడు పర్లేదా? బాబున్నాడు పర్లేదా? అమ్మాయి అంటే ఇప్పుడు కష్టమనుకుంటే అండి, పర్లేదు పంపించండి. ఎందుకు ఏదో గొడవ అవుతుంది, ప్రాబ్లం ఉన్నట్టుంది, మనం వెళ్దాం పద. పంపించండి. మ్యాటర్ ఏంటి? అమ్మాయిలు ఎందుకు లోపల పంపారు? ఫస్ట్ టైం రావడం పబ్కి? అవునండి. మేము ఫస్ట్ టైమే. ఏంటండి? అదే ఇక్కడికి రావడం. అమ్మాయి కావాలి మనకి, అంతే కదా? అమ్మాయి లేకపోతే పంపించమని చెప్తున్నారండి. నేను సెట్ చేస్తాను అమ్మాయిని, ఓకేనా? అలాగే ఉన్నారు మీరు కూడా. రే ఇప్పుడు బకరా గడు దొరికాడు, నువ్వు అర్జెంట్ లేడీ గడిపేసుకొని వచ్చే. ఎర్ర పప్పులో ఉన్నాడు, మనం వేసేద్దాం, బిల్లు పనికి వస్తాడు. ఓకేరా, మీరు లోపలికి వచ్చేయండి. రండి వెళ్దాం. చాలా బాగుంది అది. మనం అంటే రెస్పెక్ట్ మామూలు కాదు ఇక్కడ. కమాండాలి, లోపలికి వెళ్దాం. కాలు బెటర్. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. పబ్ అంటే ఏదో అనుకున్నారండి. ఏమండి పబ్ అంటే అది సౌండ్లు, ఈ పాటలు గిట్లా ఉంటాయి కదండి, పాటలే రావట్లేదండి అండి. ఈరోజు సింగర్ హ్యాండ్ ఇచ్చాడండి. సింగర్ హ్యాండ్ ఇవ్వడం ఏంటండి, మామూలుగా వస్తా ఉంటాయి కదండి పాటలు. వెనకాల ఆర్కెస్ట్రా ఉంటుందండి, ప్లే చేస్తుంటారు, వాళ్ళు రాలేదు, పేమెంట్ ఇవ్వలేదు అనమాట. అవునండి. అవునండి. అంటే డిమ్ముగా ఉంది, డల్ గా ఉంది అంతా. ఇక్కడ కరెంట్ బిల్ కట్టట్లేదండి. పబ్ అంటే అదండి, చీకటిగా డల్ గా డిమ్గా ఉంటది అనమాట. మనం ఎవరో వచ్చాం తెలియకుండా, ఎవరి ఫేస్ ఎవరు వచ్చాం తెలియకుండా వస్తుంటాం కదా, సో అందుకే అలా ఉంటది అనమాట. వాడికి బాగా తెలుసు. ఏం సార్ ఊరు కొత్త? అవునండి. ఊర్లో ఏం చేస్తుంటారు? ఏంటండి ఊర్లో ఏం చేస్తుంటారు? ఊర్లో 10 ఎకరాలు చేపల చెరువు ఉందండి. దాంట్లో మామిడికాయలు బాగా కాస్తున్నాయండి మధ్యన. చేపల చెరువులో మామిడికాయలు ఏంటండి? అది ఎండిపోయిందని తర్వాత తోట వేయండి, మామిడికాయలు తోట. ఓహో, చేపల చెరువు ఎండిపోతే మామిడికాయలు. ఇంకేం చేస్తుంటారు? ఇంకా కొబ్బరి తోట ఉందండి 10 ఎకరాలు. ఓహో, కొబ్బరికాయలు బాగా వస్తాయన్నమాట. చేపలు బాగా పెరుగుతున్నాయండి మధ్యన. కొబ్బరి తోటలో చేపలు ఏంటండి? మొన్న వరదలు వచ్చాయి కదండి, పొలాలన్నీ చెరువులు అయిపోయినాయండి. వాచ్ ఏంటి ఎక్కడ పెట్టారు? ఏంటండి వాచ్ ప్రతి ఓడి అన్నీ టైం ఎంత ఏందో చూసుకొని చెప్తే కొంచెం టైం అయిపోతుందండి. అది ఎక్కడ పెట్టుకుంటున్నా అనుకోండి, చూసుకుని వెళ్ళిపోతారు కదా. మరి మీకు తెలియాలంటే నేను చూసుకుంటానండి. బాగుంది, టైం ఎంత ఏందో చూసుకోండి. బ్యాడ్ టైం. నాన్నగారు ఏం చేస్తుంటారు సార్? నాన్నగారు అన్న ఇప్పుడు కొబ్బరి నీళ్ళు తాగుతాం కదా, కొబ్బరి బొండ నీళ్ళు. అవును. ఆ కొబ్బరి బొండలు నీళ్ళు మా నాన్నే పోతాడండి. మీ నాన్నగారు ఏం చేస్తారండి? మామిడికాయలో ట్యాంక్ ఎడుతుంటాడు అండి. మామిడికాయలు ట్యాంక్ ఉంటది కదా, మా నాన్న పెడుతూ ఉంటాడు. మీ నాన్నగారు ఏం చేస్తారు? చేపలకి ముళ్ళు ఉంటాయి కదండి, పిన్నిస్తో తీస్తుంటాడు. అదే చేపలకి ముళ్ళు ఉంటాయి కదండి, పిన్నిస్తో తీస్తుంటారులేండి. బాగుందండి. మందు అవుతారా? మందు బాబు, బిస్కీ పోయండి. ఆయన డబ్బులు బాగా తెద్దాం అనుకున్నావు, నువ్వు వాడి మంది వేస్తావా అన్నావు. అంటే ఒక పెగ్గు మనం ఇప్పించాం ఇంకో మిగతా బిల్లు ఆడితే కట్టించచ్చు కదా. మీరు ఎంత ఉంది? నా దగ్గర 100 ఉంది. ఇటు పబ్బుకు 100 పట్టుకొచ్చావా? నువ్వెంత పట్టుకొచ్చారా? నీలో సగం 50. చెప్పగా 50-50. 50 రూపాయలతో పబ్బుకి వచ్చావా? బిల్ 50-50. ఆ 100 చెప్తా. ఏం చేస్తావు? వాటర్ బాటిల్ కొని పట్టుకొస్తాను, మేనేజ్ చేయి. సార్ ఏ సిగ్నల్? ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడకూడదండి పబ్బులో. ఏమైందండి? అలా మాట్లాడితే డేంజర్ మాట. అమ్మో. సార్ నండి విస్కీ
ఏంటండి వైట్ గా ఉంది, ఈ కలర్ లో ఉంది? వైట్ విస్కీ. వైట్ విస్కీ అండి. ఆ. అదొకటి వచ్చిందండి. మామూలు చాలా లైట్ గా ఉంటుంది అండి. ఏం అనిపించట్లేదండి. చేతి ఉంటదండి ఇది. ఏదండి? ప్యూర్ వాటర్ కదా, వాటర్ లా ఉంటది. వాటర్ లా ఉంటదండి. కిక్ కూడా ఎక్కట్లేదండి బాబు. కిక్ ఎక్కట్లా. ఏరా కిక్ ఎక్కుతుంది లేదురా? నాకు ఎక్కువైపోయింది, నీకు వద్దు. నాకు ఇప్పుడు ఎక్కుతుందండి, మీకు ఎక్కట్లేదండి. నాకు దిగిపోయింది కూడా అండి. డాన్స్ వద్దారండి. Yeah. ఏంటిది? స్టాండ్ వాక్ అండి. స్టాండ్ వాక్? అవునండి. మూన్ వాక్ కూడా కదండి. లేదు, నించునేసరి స్టాండ్ వాక్ అంటారండి. ఇంకో పెగ్గ పైన ఇంకో పెగ్గ జాగ్రత్త. బిల్ 4000 అయిందటండి. నాకు కట్టేయండి, దాంట్లో ఉంది. కట్టండి కదా, మీరు కార్డు ఇస్తే నేను కట్టేస్తాను సార్. కార్డ్ అండి. ఏమేంటి ఈ సార్? మధ్యన ఒకటే దొరదండి బాబా. డాన్స్ చేద్దాం సార్. 200 వేద్దాం అండి. Yeah. అయ్యో ఏమైందండి? డాన్స్ చేస్తూ పబ్బులు ఎవరికి చేయి తగలకూడదు. చేయి తగిలింది కదా, 1000 రూపాయలు ఇవ్వండి. అయ్య బాబా, అలా అయితే మీరు ఆస్తులు అమ్ముకోవాలి. ఆ అమ్మాయికి 1000 ఇవ్వండి ఫస్ట్. ఆ అమ్మాయి హట్ అయింది చేయండి సార్. తర్వాత పెద్ద గోల్ పెట్టేస్తుంది. ఏండి సారీ బాగుంది బాబా. మీరు తగ్గద్దు. నక్షత్రాలతో ఒక్కట చేరి కలిసి మెలిసి తడిసి దున్ని దుమ్ము లెప్పి పారేద్దాం. Yeah. ఏంటండి ఇది? అదే అంటే అది షార్ట్ హెయిర్ ఎంత బాగున్నారు మీరు. ఎందుకు అనవసరంగా అంత లాంగ్ హెయిర్ విగ్గి పెట్టుకుంటున్నారు? సూపర్ ఉన్నారు మీరు. రండి డాన్స్ చేస్తారు. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు తెలుసా? అవునా? అందరూ కలిసిపోతున్నారు. మీరు అందరితో భలే కలిసిపోతున్నారు. సరే సరే, నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తానండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. నాకు ఈడ అబ్బాయిలాగా అనిపిస్తున్నాడు. వాష్రూమ్కి వెళ్ళండి. అమ్మాయి ఉండండి, వాష్రూమ్కి వెళ్ళేస్తాను. ఏంట్రాడు వాడికి ఏదో మోసం చేద్దాం, 10,000 నొక్కేద్దాం చూస్తుంటే నేను అదే అనుకున్నా. డబ్బులు తీసుకొని వెళ్ళిపోదాం అని చెప్పానంటే ఆడిదే అమ్మాయిని పట్టుకుని అబ్బాయి షార్ట్ హెయిర్ లో బాగుందంటాడు. అబ్బాయి అని తెలియట్లేదే ఏంటి, ఆడికి అర్థం కావట్లే. అంటే నేను ఊరు నుంచి వచ్చాను, ఈజీగా మోసం చేసి వచ్చారే కదరా. ఎంతసేపు ఇంత డ్రామా ఆడారు మీరు. నా చేత బిల్లు కట్టిస్తారా మీరు? నా చేత ఇంత మోసాలు చేస్తారా మీరు అని అంటారు అనుకున్నారు కదండి. ఊరకండి, ఎప్పటి నుంచి వస్తున్నాయి ఇలాంటివి. నాకు తెలుసు, నా ఫ్రెండ్షిప్ కట్ చేసేదే ఉన్నాయి కదా. మీరు ఇదంతా డ్రామాలు ఆడుతున్నారు. మీరు మంచోళ్ళు, మీరు మంచోళ్ళు. రండి మనం లోపలికి వెళ్దాం రండి. ఇప్పటికే అమ్మాయి అనుకుంటున్నా. ఊరకండి, ఇది అమ్మాయి అబ్బాయి. ఆడి పరిస్థితి ఏంట్రా? ఫస్ట్ టైం ఎంత సాఫ్ట్ అండి, నాకే నచ్చట్లేదు. నేను వెళ్ళిపోతా. గర్ల్స్ ప్యాకప్. जबरदस्त खतरनाक कॉमेडी शो. शंकर दादा MBBS. शंकर दादा MBBS. शंकर दादा MBBS. మిస్టర్ కాంపౌండర్, వీళ్ళకి పిచ్చి తగ్గిందా లేదా? మీరే చెక్ చేసి చెప్పండి. వీళ్ళకి పిచ్చి తగ్గింది సార్ చెక్ చేయకుండా ఎలా చెప్తారు సార్? చూడు బాబు, వీళ్ళకి పిచ్చి తగ్గలేదు అనుకో, ఈ పాటి నా 7 ఉరికేవాడు. పక్కలో ఇట్లా నీ 6 సెన్స్ ఉపయోగించి వీడికి పిచ్చి తగ్గిందో చెప్పు. తగ్గలేదు సార్. వీళ్ళు ఎక్కడ చూసినట్టుంది. అంటే అప్పట్లో బాగా బతికేవాడు సార్, పిచ్చి ఎక్కువ ఇలా తయారయ్యాడు. ఎందుకు అలా అయ్యాడు? అంటే ఆర్టిస్ట్ పిచ్చి పట్టింది సార్, అందుకే ఇలా అయ్యాడు. ఓహో, ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఫ్యూచర్ నువ్వు ఆర్టిస్ట్ కాకపోతే నీ బతికిన ఆలోచిస్తున్నాను. అంటే ఇద్దరు ఒక్క కాడ ఉంటావా? హే శ్రీనివాస్, హాయ్, హౌ ఆర్ యు? ఫైన్ సార్. శ్రీనివాస్ ఎంత నీగా తయారాడు? అవును సార్. బుద్ధిమంతం మారిపోయాయా? అంటే పిచ్చి తగ్గిపోయినట్టుంది కదా సార్ చెక్ చేయండి సార్, చెక్ చేయకుండా ఎలా చెప్తారో? ఈ 4 నుంచి 3 తీసేస్తే ఎంత? 3 చేసి 4 సార్. ఎలా? 3 కూడా ఎక్కడే ఉన్నాయి కదా సార్.
నువ్వు వెళ్ళి ఫైల్ తీసుకురాపో. పిచ్చి తగ్గిపోయింది శ్రీనివాస్కి. థ్యాంక్స్ సార్, వెరీ గుడ్, నీట్గా ఉన్నాడబ్బా. డాక్టర్నే కొడతావు నువ్వు. డాక్టర్ని కొడతారు మీరు. నీ అబ్బా నా ముందే ఉండి నా వెనకొచ్చి కొడతారా మీరు? మళ్ళీ కొడతారా మీరు? కాంపౌండర్ ఫైల్ తీసుకురా. ఇగోండి రిపోర్ట్స్. ద థింగ్ హ్యాపెనింగ్ ఆఫ్ చికాగో. వెల్ నైస్. శ్రీనివాస్, నీ పిచ్చి తగ్గిపోయింది కదా? అవును సార్. నేను ట్రైనింగ్ ఇచ్చి పిచ్చి తగ్గించాను. నువ్వు కూడా బయటికి వెళ్ళి 10 మందికి ట్రైనింగ్ ఇచ్చి పిచ్చి తగ్గించు. ఆల్ ది బెస్ట్. కొత్త లైఫ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే నాన్న, లవ్ యూ సార్. బై బై. రే మీరు లోపల ఉండవండి రా. ఏమైంది? ఇది ఏ శ్రీనివాసరావు ఫైలు? మనం పొరపాటున బి శ్రీనివాసరావు పంపించాం. అంటే ఈ శ్రీనివాస్ పిచ్చి తగ్గలేదన్నమాట. తగ్గలేదు డాక్టర్. ఇప్పుడు వెళ్ళి మన శ్రీనివాస్ తీసుకోవాలి. పద. ఎక్కడ పిచ్చోడు కనిపించట్లేదు. ఎక్కడ ఉన్నాడు? అంత నీవే. డాక్టర్ నేను కొట్టలేదు. పదా వెతుకుందా పిచ్చోని. మీ ఫేస్ కి సీరియస్నెస్ సూట్ అవ్వలేదురా, అదో కామెడీ ఫేస్. మినో వాచ్మెన్ రేంజ్కి వెళ్ళాం సార్. పర్లేదు. ఆಯ್ತು. మీరేమన్నారు? నమస్కారం పెట్టాను. నేను నమస్కారం పెట్టా. దేనికి వచ్చారు ఇక్కడికి? ఏదో టెర్రరిస్ట్ ట్రైనింగ్ ఇస్తానంటే దానికి వచ్చాను. మీరు దేనికి వచ్చారు? ట్రైనింగ్ ఇస్తున్నాడు కదా, టెర్రరిస్ట్ అందుకు వచ్చాను. టెర్రరిస్ట్ దేనికి అవుతాం అనుకుంటున్నారు? ఇంట్లో మా ఆవిడ టార్చ్ తట్టుకోలేకపోతున్నానండి. కనీసం టెర్రరిస్ట్ అయినా అనుకోండి, అందుకే భయపడద్దామని చెప్పి టెర్రరిస్ట్ అవుతున్నాను. మా ఊళ్ళో భయపడడం మానేశారండి భార్యలు. అవును, మీరు దేనికి అవుతాం అనుకున్నారు ఇక్కడికి? పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అబ్బాయి ఏం చేస్తున్నాడంటే ఖాళీగా ఉంటున్నాడు అంటున్నారు. సరే టెర్రరిస్ట్ గిరిస్ట్ ఏదో ఒకటి అయితే కార్డులో ఇచ్చుకోవచ్చు కదా, వెడ్డింగ్ కార్డులో ఎంఏ బిఎఫ్ టెర్రరిస్ట్ అని చెప్పని. ఎంఏ బిఏ బిఎఫ్ టెర్రరిస్ట్ అని. ఇంతకుముందు ఏం చేసేవారు మీరు? కన్నాలు పెట్టేవాడిని. కన్నాలు పెట్టేవారా? దేనికి? నాకు హోటల్ ఉండేది, అందులో గారెలు వేసి దాని కన్నాలు పెడుతుండేవాడిని. మీరేం చేసేవారు? నేను సున్నాలు వేస్తూ ఉండేవాడిని. పెయింటరా మీరు? కాదు కాదు, నాకు కిల్లి కొట్టు ఉండేది, ఆకు మీద సున్నం వేస్తూ ఉండేవాడిని. టెర్రరిస్ట్ లైఫ్ ఉంటుంది అంటారండి? టెర్రరిస్ట్ చాలా మంచి లైఫ్ ఉంటుందండి, కాకపోతే లైఫ్ ఉంటుంది లేదా గ్యారెంటీ ఉండదు అంతే. మీరేమైనా మర్డర్ చేశారా? చేయలేదు కానీ చూశాను సార్. ఏంటి? అదే ఇమ్రాన్ హష్మి ఫుల్ హీరోయిన్ ముద్దులు పెట్టి నలిపేస్తాడు కదా. నువ్వు బాగుపడవరా రే. టెర్రరిస్ట్లకు బాడీ లాంగ్వేజ్ ఉండాలి. ఏంటిది? నడిచినప్పుడు మనం కొంచెం ఇలా నడాలి. సెకండ్లు వచ్చి అనుకుంటారా? అందుకే ట్రైనింగ్ ఇవ్వడానికి ఎవరు వస్తున్నారు? ట్రైనింగ్ 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 బస్సింగ్. గుడ్ మార్నింగ్ సార్. అరే సార్ ట్రైనింగ్ సార్. మనీ ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చింది మీరే కదా? మీకు అబ్బా భలే యాక్ట్ చేస్తారు. టెర్రరిస్ట్ యాక్టింగ్ కూడా చేస్తారు అన్నమాట. ఇదిగోండి సార్, మీకోసం గన్ల బాంబులు తెచ్చాము. రీలం దా దాంట్లో. ట్రైనింగ్ ట్రైనింగ్ నక్కండి సార్, బుల్లెట్ వస్తుంది. వచ్చింది. నక్కండి ఎలాగ వస్తుంది సార్ బుల్లెట్? దీంట్లో నుంచి చూస్తే బుల్లెట్ అలా వచ్చింది. వెళ్ళిపోతుంది బుల్లెట్. నువ్వు బాగుపడవరా రే. పోలీసుల దగ్గర నుంచి జనాల నుంచి ఎలా పారిపోవాలి సార్? ఎస్కేప్ అవ్వాలి. మీకు తెలుసు మా సార్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఎందుకు అవుతున్నారు సార్? ఎందుకు అవుతున్నాడు సార్? పిచ్చోడా? అన్న కొడతారు మీరు. పిచ్చి ఎక్కువైపోయింది. పిచ్చి
సార్ చెప్తున్నారు క్లియర్ గా పిచ్చోడు అని. నేను పిచ్చోని కాదు. పిచ్చోడు కాదంటే తీసి చెప్తున్నాడు పిచ్చోడు కాదని. నేను పిచ్చోని కాదు. అందరూ ఇలాగే చెప్తారు, మేము నమ్ముతావా? ట్రైనింగ్ ఒకటి వేయండి సార్. ఫస్ట్ ఎస్కేప్ ఎలా అంటే ఎస్కేప్ అంటే ఎంత చెప్పేస్తున్నానండి. వాళ్ళు ఎలా ఎక్కాలా మెల్లిగా అని చెప్తున్నారు సార్. అది నెక్స్ట్ ఏంట్రా ఇట్లా చెప్పేస్తారు. ఇప్పుడు మనం గెన్న పట్టుకుంటాం కదా, కాదు కింద కొంకోవాలి, మళ్ళీ పైకి లాగాలి. ఇంకా కొత్త ఏం చెప్పండి సార్. కొత్తగా అమ్మో మొబైల్ బాంబింగ్ ఎలాగ నేర్పిస్తున్నారు అనుకుంటా. ఏంటి సార్ అదేదో ఓపెన్ చేస్తున్నారు? ఫిట్ ఫాట్. అదేంటి సార్ ఫట్ ఫట్ అన్నా కానీ ఫిట్ ఫట్. అందరూ మిమ్మల్ని టెర్రరిస్ట్ అనుకోకూడదు, నార్మల్ అనుకోవాలి. ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారుగా అని నమ్మకూడదు మిమ్మల్ని చూస్తే. అలా ఉండాలా? ఫిట్ ఫట్. జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయలో జామకాయలో, మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో మామిడికాయలో మామిడికాయలో. ఇప్పుడు మచ్చా అరే మచ్చా కొట్రా మచ్చా కొట్రా రే. ఇదేంటండి మళ్ళీ మళ్ళీ కొట్టించుకోవడం? అంటే మన బాడీ స్ట్రాంగ్ కావాలని మళ్ళీ మళ్ళీ కొట్టించుకున్నారు. ఇంకో వాయిద్దామా? వైరింగ్ తీసుకుంటే మధ్య నీకు డాక్టర్ కంప్యూటర్ నన్ను పిచ్చోడు అంటారు. పిచ్చోడు కాదని చెప్పు. ఎలా నన్ను కొట్టావు కదా సార్? పిచ్చోడు సార్, వీడు హాస్పిటల్ నుంచి తప్పించుకొచ్చాడు. కాదు భయ్యా, నీ పిచ్చోడు కాదు భయ్యా. నిన్ను హాస్పిటల్ జాయిన్ చేస్తా గానీ. నేను పిచ్చోడు కాదు, నేను డాక్టర్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. సూపర్ డాన్స్ చేస్తావే. ఇది పని చూసుకో. ఏమండి ఏంటి ఇంకా ఇక్కడే కూర్చున్నారు? ఆఫీస్కి వెళ్ళరా? ఈ రోజు ఆఫీస్ సెలవు ఇచ్చారా మాకు? ఎందుకు? ఆఫీస్ లో లిఫ్ట్ పని చేయట్లేదు. లిఫ్ట్ పని చేయకపోతే మెట్లు ఉంటాయి కదండి, ఎక్కి వెళ్ళొచ్చు కదా. మాది ఏ కంపెనీ? లిఫ్ట్ కంపెనీ. అందుకని మా ఆఫీస్ అపార్ట్మెంట్ మొత్తం మెట్లు తీసి లిఫ్ట్ లో ఎంచుకున్నాడు. అదేం పనండి? ఆడికి పిచ్చి. ఆడి ఇంట్లో హాల్ నుంచి బాత్రూమ్ కదా లిఫ్ట్ లో వెళ్తాడు, అక్కడ నుంచి వాష్ నుంచి బయట లిఫ్ట్ లో వస్తాడు, బెడ్రూమ్ లో కూడా లిఫ్ట్ లో వెళ్తాడు. ఎందుకు? ఆడి ఇంటి నుంచి ఆఫీస్ కి రావాలంటాడు, లిఫ్ట్ వేయించుకున్నాడా? లిఫ్ట్ లో వస్తాడు. స్కూల్ ఫీజు కట్టలేదంట బాబుకి. టీచర్ ఫోన్ చేశారు. అసలు పక్కింటి వాళ్ళందరూ అడుగుతున్నారండి మీ బాబు ఫీజు ఎందుకు కట్టలేదు అని. నేనే కేవలం కట్టలేదే. ఎందుకు? లాస్ట్ మంత్ స్కూల్ కి వెళ్ళా. ఏంటంటే మీ అబ్బాయి సైలెంట్ గా ఉంటున్నాడు, ఎవరితో మాట్లాడు, మీ అబ్బాయి పేరు కూడా ఎవరికి తెలియదని చెప్పారు. ఫీజు కట్టడం మానేసారు. మాడు గురించి అందరూ మాడుకున్నారు ఫీజు కట్టలేదని. అందరూ తెలిసింది వాడి పేరు ఇప్పుడు. అసలు వాడి పరిస్థితి ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదండి. మొన్న ఆపరేషన్ అయిన కాడ నుంచి ఏంటో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడండి. మన మంచం నుంచి పడిపోయిన తర్వాత ఆడికి బ్రెయిన్ కి చిన్న దెబ్బ తగిలిందట. సో వేరే వాడు చిప్ తీసుకొచ్చి పెట్టారన్నమాట. అంటే స్మార్ట్ శంకర్ సినిమా చూసా కదా నువ్వు. సో అలాగే ఇప్పుడు ఆడు కొంచెం అప్పుడు తేడా బిహేవ్ చేస్తాడు. అని అనొద్దు, అర్థమైందా? సరేనండి. ఓకేనా? ఏమండి మర్చిపోయాను, టాబ్లెట్లు వేసుకోండి. రోజు షుగర్ టాబ్లెట్ వేసుకున్న తర్వాత బీపీ టాబ్లెట్ వేసుకుంటారు కదా, ఈ రోజు ఏంటి బీపీ టాబ్లెట్ వేసుకున్న తర్వాత షుగర్ టాబ్లెట్ వేసుకున్నారు? అయితే షుగర్ టాబ్లెట్ ఇచ్చి సరిపోద్ది. ఇప్పుడు ఆల్రెడీ ముందు వేసుకున్నారు కదా. ముందు ఆవిడ వేసుకున్నానా? ఆ రెండు క్యాన్సర్ మళ్ళీ ఫ్రెష్ గా ఇచ్చే. మరి ఇప్పుడు 5 టాబ్లెట్లు వేసుకున్నారు కదా. నన్ను తగలెట్టు ఎదురు కదా. ఆడితో టెన్షన్ తట్టుకోలేకపోతుంది. ఆడు ఎక్కడ ఉన్నాడు? ఆడుకుంటున్నాడు. పిల్లండి నానా కొంచెం జాగ్రత్త. నానా చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైనా సరిపోవురా. ఎక్కడికి వెళ్ళానా? నాన్న నేను అనుకోవటానికి వెళ్ళావా? లేదు నన్ను ఆడుకోవడానికి ఆడుకోవడానికి వెళ్ళావా? మీ కొడుకు మా కొడుకుని బ్యాట్ ఇచ్చి కొట్టాడా? కొట్టావా? ఏం లేదన్న, ఆ రాముగాడు అదే ఆడుకుందాం రారా అన్నాను నాన్న. నేను వెళ్ళి బ్యాట్ పట్టుకుంటే ఆడు బాల్ పట్టుకుని అలా కొట్టినాను నన్ను మీదకి. అన్న భయం వేసి బ్యాట్ వేసుకుని నేను ఇలాగ వెళ్ళి కొట్టేయండి.
ఆడు వస్తుంది నాన్న. బాల్ వేయడానికి నువ్వు బ్యాట్ తో కూడా ఆడిని కొట్టకూడదు. నాన్న నాకు తెలియదు నాన్న. నా కొడుకుని కొట్టిండు ఓకే, నన్ను కూడా కొట్టాడండి. ఎరా అంకుల్ కొట్టావాట? నాన్న రాము గారు క్రికెట్ తర్వాత మళ్ళీ దొంగ పోలీస్ ఆడదాం అన్నాను నాన్న. నేను పోలీస్ నాన్న, అదేమో దొంగ నాన్న. నేనిద్దరం ఆడుకుంటానన్న. ఆ బొక్కలోనేమో అంకుల్ ఒక తిని అందుకని పోలీస్ కన్నా తప్పని కొట్టాను నాన్న. తప్పు కదండి. అది నా పిల్లమండి. పిల్లల్ని పెంచడం రాకపోతే కనొద్దు, కనేసి ఇట్లా ఊరి మీద వదలొద్దు. ఆ ముఖం చూడండి ఎట్లుందో. పెళ్లి చేసుకోరా తెలుస్తుంది నీకు. పెళ్లి చేసుకోరా, పెళ్లి చేసుకో తెలుస్తుంది. అర్థమైందా? కొడుకు కూడా ఉన్నారా? అంకుల్ ఏమైంది అంకుల్? ఏంటండి ఇది? స్మార్ట్ సీన్ అని వెళ్ళండి. తప్పులుగా కొట్టకూడదు ఎవరిని, అర్థమైందా? అదే నాన్న. కూర్చో. ఏమే ఇంట్లోకి పనులు చూసుకో. అలాగేనండి. నాన్న హోంవర్క్ చేసావా? నాన్నకి చేశాను. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ షాట్, డి ఫర్ దొబ్బేబే ఎమ్రో ఈ ఫర్ ఎంబే ఎఫ్ ఫర్ నాన్న ఎఫ్ఆర్ ఫాక్స్ నాన్న. వెళ్ళి ఆడుకున్నాను కొంచెం గేమ్స్ అవి. సరే నాన్న. ఏంటో వెళ్తే రేడు రాక్ ఎన్ని రోజులు ఉంటుందో ఏంటో. ఏరా ప్రసాద్. అరే సుధీర్, బాగున్నావా? అండి. ఏరా రాహుల్. హాయ్ అన్నయ్య గారు, బాగున్నారా? బాగున్నానమ్మా. కూర్చో. ఏమే సుధీర్ గడు వచ్చాడు కదా. మర్చిపోయాను, ఇప్పుడే ఉండండి, టీ తీసుకొస్తాను. ఏమే ఇప్పుడు ఏంటి టైము? రాత్రి 9:30. ఈ టైం టీ తాగుతారా భోజనం చేస్తారా? సారీ అన్నయ్య గారు, భోజనం ఏర్పాటు చేస్తాను. భోజనం ఏర్పాటు చేయమని కాదు, ఆల్రెడీ భోజనం చేసి వచ్చుంటాడు. అర్థమైందా? సరే. తెలుసు గారి గురించి. స్వీట్స్ తింటారుగా? అది భోజనం చేసిన స్వీట్స్ తినేసి వస్తాడు ఆల్రెడీ. నిలుపో, లోపలికి వెళ్ళు. ఆగు, ఒక నిమిషం ఆగు. గ్లాస్ మంచినీళ్ళు. ఏంటి విషయాలకు వచ్చావు? ఊరికే ల్యాండ్ డాక్యుమెంట్స్ గురించి. డాక్యుమెంట్స్ లోపల నేను పట్టుకొస్తాను. ఏంటి సంగతి? ఎంతవరకు వచ్చింది నీ పెళ్లి సంబంధాలు అవి? అమ్మాయికి నేను నచ్చుతున్నా, నాకు అమ్మాయి నచ్చుతుంది. ఎంత పోయిన టైం నా మీద ఎంక్వైరీ చేస్తున్నారా? అక్కడ పోతుంది మొత్తం. ఇంకేటి ఎదవని ప్రూఫ్ అయిపోతుంది. పర్లేదు, ఎంక్వైరీ చేసిన ఒక్కడ దొరికిపోతే పర్లే. నాతో పాటు నీ పేరు కూడా వస్తుంది, అది నా బాధ. ఎంక్వైరీలోనా? ఏంటి మన ఇద్దరు పేర్లే? మూడోడి పేరు నాన్న ఆడుకో. సరే నాన్న. నువ్వే ఏదో ఒకటి చేసిన పెళ్లి చేయాలరా. నాకు తెలిసిన సంబంధం ఒకటి ఉందిరా. నా మీద ఎంక్వైరీలు ఏం చేయరుగా? అది కూడా చెప్పాను, ఎంక్వైరీ చేయరు. వాళ్ళకు కండిషన్ పెట్టారు. ఏంటిది? అమ్మాయి కోసం ఎంక్వైరీ చేయకూడదట. అరే ఈ ఆఫర్ చూసారా? మధ్యాహ్నం 1 గంట నుంచి 2 వరకు 50% డిస్కౌంట్ గోల్డ్ షాప్ లో. తెలుసు, అది చూసాను. నేను వెళ్ళా 1 గంట నుంచి 2 దాకా లంచ్ బ్రేక్ అంటే వాళ్ళకి. అక్కడ వెయిట్ చేసి తర్వాత కొట్టుకుంటాడని చెప్పి అది పెట్టారండి పేపర్ లో. సరే సరే, నేను డాక్యుమెంట్స్ పట్టుకొస్తాను. ల్యాండ్ డాక్యుమెంట్స్ తీసుకుంటారా? సరేనా? ఏమే ఆ బీరో తవాలు తీసుకుంటారా, డాక్యుమెంట్స్ తీయాలి. రాహుల్ ఆడుకున్నాను, వస్తాను. సరే నాన్న. నానా రాహుల్ అంకుల్ ఎలా ఉన్నారా? ఎత్తుకున్నాయి. ఇప్పుడు వద్దులే, తర్వాత ఎత్తుకుంటా. పిల్లల్ని ఎత్తుకోను అంకుల్ అంతే. అంకుల్ ఏంట్రా? Come on, hardware Sudhir. ఎత్తుకోవడం కష్టం కానీ. పెద్దయ్యకి ఏమవుతావు? నాన్న ఎప్పుడు చెప్తా ఉంటారు అంకుల్, పెద్దగా అయితే అయ్యా కానీ రా సుదీర్ఘాలకు అసలు అవ్వక అని చెప్తారు అంకుల్. ఏ నాలా ఎందుకు అవుతుంటాడు? అంటే మీరు పెద్ద ఫ్లూట్ అంట కదా అంకుల్. ఫ్లూటా? అదే ముందు లా ఉంటది కదా అంకుల్. లఫూట్. అదే అంకుల్. మీ నాన్న ఊరికే అంటుంటాడు రా అంకుల్. ఎన్ని పక్కన పెట్టి కానీ అంకుల్. మీ స్కూల్లోనే కళావతి టీచర్ ఉంటది కదా? ఉంటది అంకుల్. నెంబర్ ఉందా? చెప్పరా చెప్పరా బంగారు తండ్రి. 98 లాస్ట్ లో 0 అంకుల్. ఇదేట్రా 9 నుంచి 0 దాకా మొత్తం వెనక నంబర్లు చెప్పావు? మా కళావతి టీచర్ పొద్దు నుంచి అవే చెప్తారు అంకుల్. నేను అడిగింది ఆవిడేం చెప్పిద్దా కాదు అంకుల్. ఆవిడ ఫోన్ నెంబర్ ఉందా అని అడిగా. అంకుల్ ఆ ఫోన్ నెంబర్ చెప్పు. చెప్పరా త్వరగా. 984937 + 6 + into బ్రాకెట్ క్వశ్చన్ మార్క్ ఆశ్చర్య మార్క్. నేను ఏమడిగా 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 నంబర్ 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 చెప్పడానికి ఎందుకు అంత నంబర్ చెప్పడానికి ఎవడరా నువ్వు? నన్ను పిలుతున్నాం రా. కాదు ఏంటి ఇలాగ మాట? అంకుల్ ఏం మాట్లాడాం అంకుల్ ఇప్పుడు? ఆట. అరే రే 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 ఈ వేరియేషన్ వద్దురా అంకుల్. అంకుల్ కళావతి టీచర్ నంబర్ చాక్లెట్ ఇస్తా చెప్తే. చాక్లెట్ అంకుల్ ప్లీజ్ అంకుల్. అంకుల్ చాక్లెట్ అంకుల్.
చాక్లెట్ ఇవ్వడానికి ఏమిరా? నా బొమ్మ అంకుల్. కింద పడింది రాంప్రసాద్ చెప్పు 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 రాంప్రసాద్ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ పక్కన పెట్టు. రే నీకు చూస్తుంది తేడా జరుగుతుందా? తేడా ఏంట్రా వాడు బాగా ఉన్నాడుగా. ఒక్క 1 minute లో నీకు సర్ప్రైజ్ ఇప్పిస్తాను చూడు. సరే 1 minute లో సర్ప్రైజ్. అంకుల్ చెప్పరా. హలో లక్ష్మి, మిస్ అవుతున్నావా? నేను నిన్ను మిస్ అవుతున్నాను. యా సాయంత్రం వస్తా. మామూలు ఉండదు. ఒక్క నిమిషం, మళ్ళీ ఇప్పుడే డాడీ ఫోన్ చేస్తున్నారు. హలో భవాని, నాకు రాత్రి కుదరదు, మధ్యాహ్నం ఓకే, లంచ్కి వెళ్దాం. ఓకే ఓకే ఓకే, ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ. వస్తా వస్తా వస్తా, ఓకే బాయ్. ఎరగదేద్దాం, ఓ రేంజ్ లో ఉండాలా. ఎంతమంది ఫోన్ చేస్తారు నా కళ్ళ ముంగట ఎవరికి చేసిన కాల్? అలా కదా, నాన్న కాల్ చేసిండా? గుద్దు. ఒకటి కమిటీగా పెళ్లి చూపులు చూసుకో, పెళ్లి చేసుకో, ఇవేమి ఉండవు. అర్థమైందా? అంకుల్ నేను కూడా ఆడతా. అరే ప్రసాద్, ఎరా ఎరా నాకు చొక్కలు చూపించేస్తున్నాడు రా. ఏంట్రా అడికి ఏమైందిరా? ఉండు అడేడు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. అటు చూడు సరే అండి. చిట్టి చిలకమ్మ చిలుక చిక్కుపక్క బండి వస్తుంది, చిక్కుపక్క రైలే దీన్ని స్టైలే. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, స్టార్ స్టార్ మెగా స్టార్ స్టార్. నీ బొంద అది పిచ్చిరా, అది పిచ్చిగా పిచ్చి పట్టిందిరా. బ్యాక్ సైడ్ కుట్లు చూడడానికి. ఇస్మార్ట్ శంకర్ చూసావా? చూసా. నేను రోజు చూస్తున్నారా. డాక్టర్ అన్న పిలిచేది ఫోన్ చేశాను, న్యూరాలజిస్ట్ వస్తున్నాడు ఇందాకే. ఏమంటే పిలిచారండి? డాక్టర్ డాక్టర్ మీరు మా పక్కింట్లో డాక్టర్ మీరేనా? అవును, న్యూరో సర్జన్. వాడికి ఏదో మైండ్ లో చిప్ పెట్టారంటండి, కొంచెం సెట్ చేయండి సార్. ఆ చిప్ సంగతి చూడండి సార్ కొంచెం. ఇదేంటిది ముఖం మీద అన్ని ముడతలు వస్తున్నాయి? మీకన్నా ఎక్కువనా? సెట్ ఆ బీపీ టాబ్లెట్ అందుకోండిరా. షుగర్ టాబ్లెట్ ఎక్కడ? డాక్టర్ కాంపిటీస్ మీ చిప్పుగా నేస్తారంటే అడిగి. చచ్చేయండి ముందు. అరే ఏమ్రో మీద చేస్తున్నాంరా, మీద చేస్తున్నావు ఎవడాడు? అరే ఏమ్రా దూరం పోతున్నావేమ్రా? బాత్రూమ్ తీసుకెళ్ళరా, దగ్గరుండి రారా. అరే ఎవడా చిప్పు మార్చింది? ఎవడబే